పూర్ణిమ. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఇంపాక్ట్. మనము మన ఇంట్లో రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళ బర్త్డేస్ కి, యానివర్సరీస్ కి మనము జనరల్ గా మెసేజ్ పెడుతుంటాము. కానీ అదే నార్మల్ గా మెసేజ్ రూపకంలో వాళ్ళకి విషెస్ చెప్పడం కన్నా ఒక పోస్టర్ ప్రిపేర్ చేసి ఎఫెక్టివ్ గా వాళ్ళకి విషెస్ చెప్పినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. వాళ్ళ కోసం మనం టైం తీసుకొని పోస్టర్ క్రియేట్ చేసినందుకు. కాబట్టి ఈ పోస్టర్ మేకింగ్ ని చెప్పడానికి మన కోసం వడేకర్ లక్ష్మణ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు. మరి సార్ గురించి చెప్పాలంటే ఈపీఎస్ 3 లో పార్టిసిపేట్ గా చేశారు. టీటీటీడబ్ల్యూఎస్ 78 బ్యాచ్ లో సర్టిఫైడ్ ట్రైనర్ మరియు మోటివేషనల్ స్పీకర్. అక్కడితోనే ఆగిపోకుండా మరెన్నో ఈపీఎస్ లకు ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. అలాగే కోఆర్డినేటర్ గా, టీటీటీడబ్ల్యూఎస్ లో మెంటర్ గా, ఇన్ఛార్జ్ గా కూడా చేశారు. సార్ రీజియన్ 2 కి డైరెక్టర్. మరి ఆన్లైన్ అయినా కాదు, ఆఫ్లైన్ లో కూడా ఎంట్రన్స్ కి ఓవర్ 120 పైగా స్కూల్స్ లో స్పీచెస్ ఇచ్చారు. 10,000 కి పైగా స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ చేశారు. వాళ్ళందరికీ కూడా పేరెంటింగ్ కానివ్వండి, గోల్ సెట్టింగ్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ కూడా స్పీచెస్ ఇస్తూ ఉంటారు. సోషల్ కాంట్రిబ్యూషన్, తన వంతు సోషల్ కాంట్రిబ్యూషన్ చేయడానికి బ్లడ్ డొనేషన్ కూడా ఇస్తూ ఉంటారు సార్. సార్ కి బెస్ట్ ట్రైనర్ అవార్డ్ జయప్రకాష్ చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే బెస్ట్ మెంటర్ అవార్డ్ గంప నాగేశ్వరరావు గారి చేతులుగా తీసుకోవడం జరిగింది. బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డ్ ఎక్స్ మినిస్టర్ ఇంద్ర కరణ్ తో అందుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ద వర్చువల్ డయాస్ ఇస్ యువర్స్. Thank you, Purnima. Thank you. Wonderful introduction to me. Thank you once again. Happy evening to all. ఇప్పుడు మీకు లింక్ వస్తుంది ఒకటి, ఆ లింక్ ని డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీ ప్లే స్టోర్ లోకి వెళ్ళి క్యాన్వా అని టైప్ చేసుకోండి. క్యాన్వా, ప్లే స్టోర్ నుంచి క్యాన్వా. చాన్వా ఉంది సార్ నా ఆల్రెడీ ఒకటి. లేని వాళ్ళు ఇక్కడ స్పెల్లింగ్ పెట్టాను. ఓకే. ఫైనల్ బుక్ లో కూడా వస్తుంది లింక్. ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టాను చూడండి. చాట్ బాక్స్ లో ఒకవేళ మీ దగ్గర 2 హ్యాండ్ సెట్స్ అంటే 2 మొబైల్స్ ఉంటాయి, లేదంటే ఒక ల్యాప్టాప్ ఇంకొక మొబైల్ యూజ్ చేయండి, ఇంకొక మొబైల్ ఉంటే ఇంకొక మొబైల్ యూజ్ చేయండి. ఈ టెక్నికల్ సెషన్ కాబట్టి మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మేడం ఆడియబుల్ అంటే ఏమంటున్నా? డౌన్లోడ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ అయిన వాళ్ళు ఎస్ కంప్లీట్ అని బట్టి చార్ట్ పెట్టండి ఒకసారి, డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ. పెట్టుకోలేను. ఎస్ ఎవరైనా, వాసు గారు, ఎస్ మణి గారు, విజయ్ గారు.
డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేసి అక్కడ మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. మెయిల్ ఐడి మ్యూట్లో ఉండండి ప్లీజ్. ఎవరు సంజయ్ గారు సూపర్. వీడియోస్ ఆన్ చేసుకోండి. రవీంద్ర గారు, హేమలత, రేవంత్ కుమార్, రాధారమణ గారు. జూమ్ యూజర్ నిన్నటి నుంచి జూమ్ యూజరే ఉన్నారు సార్. మీ పేరేంటి సార్? జూమ్ యూజర్ అని నేమ్ ఉంది. స్పాట్లైట్ చేస్తున్నా నేను, ఒక నిమిషం. సార్ మీ నేమ్ ఏంటి సార్? మీ పేరు? శ్రీధర్ సార్. శ్రీధర్. మీ Yes, sir. మెంటర్ ఎవరు సార్? వెంకటేష్ ప్రసాద్ సార్. వెంకటేష్ ప్రసాద్ సార్. ఓకే, మీకు రీనేమ్ చేసుకోండి సార్. మీ సీరియల్ నెంబర్ వచ్చిందా Oh. మీకు? ఓకే సార్, నాది మీ విక్టరీ టీమ్ అని చెప్పింది సార్, నేను ఓకే, చేసుకుంటాను. మీ సీరియల్ నంబరు, మీ పేరు, మీ టీం పేరు చేసుకోండి. ఎస్ సార్. ఓకే సూపర్. ఇంకెవరున్నారు? స్పాట్లైట్ చేసుకుంటా మీరు యూజర్ నేమ్, సీరియల్ నంబర్ రీనేమ్ చేసుకోకుంటే కూడా. లక్ష్మి సూపర్ కింగ్స్ వీడియో ఆఫ్ ఉంది. జ్యోతి మేడం. మేడం జ్యోతి మురళి గారు, మీ సీరియల్ నంబర్ ఎంత మేడం? 46 వచ్చేసి మీ టీం పేరు? సార్ టీమ్ పేరు లెజెండ్ 1 సార్. రీనేమ్ చేసుకోండి మేడం. 46 లెజెండ్ 1 అని పెట్టేసుకోండి. రీనేమ్ చేసుకోండి. ఆబ్సెంట్ లో ఉంటారు, లేదంటే ఆబ్సెంట్ పడుతుంది. వీడియోస్ ఆఫ్ చేసుకుంటే కూడా ఆబ్సెంట్ ఉంటుంది, చూసుకోండి. ఎస్ అండి, అందరికీ హ్యాపీ ఈవినింగ్ వన్స్ అగైన్. ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి. ఆడియో రాకపోతే ఒకసారి చెప్పండి వస్తలేదని చెప్పేసి. Le terrain est dégagé. Pourtant, ces serpents ont surgi de nulle part. Ce nouveau-né est une proie de choix, mais il a senti le danger. Ce petit iguane a lutté jusqu'au bout pour sauver sa peau. Dans la nature, అండి. ఎస్, ఈ వీడియోలో అబ్జర్వ్ చేసిన విషయాలు 100 చేసి చెప్పాలి. 100 చేసిన వాళ్ళు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. శ్రావణ్ సార్. సార్ ఏం లేదు సార్, ఆ వీడియో భాష అర్థం కాకపోయినా ఒక పిక్చర్ ని చూసి మనము ఏమవుతుంది అనేది చెప్పేయడం ఈజీగా ఉంటుంది. భాషతో సంబంధం లేదు, కానీ మనం ఏదైనా చూపించుకోవాలనుకున్న ఒక బొమ్మ రూపంలో కానీ ఒక పోస్టర్ రూపంలో కానీ చూపించుకోవడం వల్ల మనకి ప్రతిదీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫస్ట్ అడిగినట్టు వెన్, వాట్, వేర్, ఎలా అనే అన్నిటికీ సమాధానం ఒక వీడియో కానీ పోస్టర్ కానీ అని అర్థం నా ఉద్దేశంలో. ఓకే సార్, సూపర్. సునీత మేడం. హ్యాపీ ఈవినింగ్ సార్. చెప్పండి. తను పాములు ఎన్నైతే చుట్టుకొని తనని చంపాలని ప్రయత్నం చేసినా తను తప్పించుకొని తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది చివరికి. సూపర్ మేడం. లక్ష్మి గారు. సార్ అది నార్మల్ గా అది ఒక ప్రమాదం వచ్చినప్పుడు మనం ఎలా దాన్ని డేర్ చేయాలి,
ఎలా లక్ష్యాన్ని చేరుకోవాలనే దాని గురించి వీడియో రూపంలో చూపించవచ్చండి. ఓకే మేడం, థ్యాంక్ యూ, సూపర్. శిరీష గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం, చెప్పండి. మనం ఏమన్నా ఎదుటి వాళ్ళకి చెప్పాలి అంటే మన డైలాగ్స్ అవసరం లేకుండా వీడియో రూపంలో కూడా చూపించవచ్చు అని అందరికి అర్థమయ్యేలాగాని అర్థమైంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. రెహనా మేడం. Happy evening, sir. హ్యాపీ ఈవినింగ్ మేడం, చెప్పండి. The video shows the struggle for existence, ఓకే, how it struggled. Even after taking a lot of risk, it could save its life. So whenever the problem comes, we should never feel worried first. yes, We should have to put our complete 100% efforts yes, to win the success. 100% we have to try. Then only we have to give up. Never give up concept is shown in this video. yes, I ma'am, observed. సూపర్ సూపర్ మ్యామ్, ఎక్సలెంట్, సూపర్. త్రివిక్రమ్ గారా? ఓకే, ఓకే అండి. ఎస్, మనం ఈ వీడియోలో 100 ఉంది, మళ్ళీ మాట్లాడదాం. ఈ వీడియోలో ఏదైతే ఉందో స్నేక్ కి తెలుగులో అయితే ఉడుములు అంటాం. దీనికి జరిగినటువంటి కొంచెం ఘర్షణ, ప్లీజ్ మ్యూట్. దీనికి ఘర్షణ, దానికన్నా ముందుగా చాలా ఉడుములు దాంట్లో చనిపోతావు, అంటే తట్టుకోలేవు, ఇంకా శ్రమించవు కూడా, దానికి ఆశ కూడా ఉండదు. నేను ఇంతేనా, బతికింతే, అయిపోయానని చెప్పేసి అది అనుకుంటాయి. కాబట్టి ఆ స్నేక్స్ మధ్యలో అవి చనిపోతాయి. లాస్ట్కి వచ్చేసి లాస్ట్ ఏదైతే వీడియో ఉందో, లాస్ట్ ఉడుము అనేటువంటిది దాంట్లో నుంచి పట్టుకున్న తర్వాత కూడా అన్ని స్నేక్స్లలో కూడా బయటికి వస్తుంది. బయటికి వచ్చి తన ప్రాణాలని కాపాడేసుకుంటే, ఎంతో ప్రాణాలని స్ట్రగుల్ చేస్తుంది, అప్పటికి కూడా ఎంతో భయంగా బయటికి వస్తుంది. ఆ టైంలో కూడా ఎస్ నేను బతకాలి, ఏదో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అది తట్టుకొని కూడా బయటికి వచ్చేసి తన ప్రాణాలని కాపాడుకుంటుంది. బట్ ఇక్కడ కూడా ఎవరైతే అటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నారో వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ఇంపాక్ట్. మీ అందరికి కూడా ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా కానీ ఇదొక జనతా గ్యారేజ్. ఇక్కడ అన్నీ కూడా మట్టుమాయం అవుతాయి. 100% మేము రాసిస్తాము. అందుకే ఇటువంటి ఒక ఎక్సలెంట్ వీడియోని చూపించడం జరిగింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇక మేడం చెప్తూ ఉన్నారు, విశ్వశ్రీ మేడం ఈరోజు టాపిక్ ఏంటిది అని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా మటుకు చాలా చెప్పారు. బట్ దాన్ని ఏ విధంగా మనం చేసుకోవాలి, యాజ్ ఎ పోస్టర్ మేకింగ్ అని అన్నారు. పోస్టర్ మేకింగ్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా మనము డిజైన్ చేసుకుంటే బాగుంటుంది, ఏ విధంగా మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ మన ప్రమోషన్స్కి, బిజినెస్ ప్రమోషన్స్కి ఏ విధంగా యూజ్ చేస్తామో ఆ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం ఈరోజు సెషన్లో పోస్టర్ మేకింగ్ అనే సెషన్ పెట్టుకోవడం జరిగింది. ఎస్, పీపీటీ షేర్ అవుతుందండి. ఓకే అండి, ఓకే. ముందుగా మన ఐసిఐ ఫౌండర్ గంప సార్ గారికి వీరికి పాదాభివందనాలండి. ఎందుకంటే ఫౌండరే లేకపోతే మనం ఈరోజు ఇక్కడ లేము. వాళ్ళే 28 years బిఫోర్ స్టార్ట్ చేసేటువంటి ఫౌండేషన్లో మనం ఈరోజు ఇంకా నేర్చుకుంటున్నామండి. కొన్ని వందల వేల లక్షల మంది కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకి పాదాభివందనాలు చెప్తూ, అదేవిధంగా మన స్ఫూర్తి ఇన్ఛార్జ్ శ్యామ్ సార్ గారికి కూడా వారికి నా పాదాభివందనాలు. అదేవిధంగా మా గురువు సతీష్ సార్, వీరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వీళ్ళే కాకుండా ఈ 170 బ్యాచ్ ఇన్ఛార్జెస్ పర్వీన్ మేడం, విశ్వశ్రీ మేడం, మెంటర్స్ అందరు కూడా, అదేవిధంగా వీళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరూ పార్టిసిపెంట్స్, మీకు కూడా ప్రత్యేకంగా హ్యాపీ ఈవినింగ్ తెలియజేస్తూ మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ మ్యూట్. ఎస్, అందరూ ఇంతకుముందు అందరు కూడా చెప్పారు పోస్టర్స్ ఏ విధంగా చేసుకోవాలా, ఏ విధంగా పంపిస్తామంటే వేరు వేరు రకాలు చెప్పారు. ఇంతకుముందు మెసేజ్ చేస్తామని చెప్పారు. ఎస్, ఎవరైనా ఒకరు హ్యాండ్ చేసి చెప్పండి. మనం ఇంతకుముందు ఏ విధంగా మెసేజ్ పంపేవాళ్ళము, ఒక
లెటర్స్ రూపంలోనా దేని ద్వారా పంపే వాళ్ళం ఒకసారి చెప్పండి, హ్యాండిల్ చేయండి. శ్రావణ్ సార్ చెప్పండి. మరి ఒకప్పుడు ఫస్ట్ మనం ఏదైనా సమాచారం చేరవేయాలంటే పావురాలను యూజ్ చేసేటోళ్ళం. ఆ ఎస్ స్టేజ్ సార్. నుంచి ఆ తర్వాత పోస్ట్ మ్యాన్ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు జనరేషన్ మారుతున్నప్పుడు జీమెయిల్ స్టార్టింగ్ లో, దాని తర్వాత ఆర్కుట్ అని, దాని తర్వాత యాహూ మెయిల్ అని, దాని ఓకే తర్వాత డే టు డే అప్గ్రేడ్ అవుతూనే ఉంది, ఇంకా ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు క్షణాలలో ఒక వీడియోని కూడా తయారు చేసుకునే సిచ్యువేషన్ లో ఉన్నాం. ఇప్పుడు మన జనరేషన్ అనేది చాలా స్పీడ్ అప్ అయిపోయింది. అప్పట్లో ఒకరికి ఒక సమాచారం ఇవ్వాలంటే 5 to 6 days టైం పట్టింది. ఓకే ఓకే అంటే టైం పట్టేది, ఇంతకు ముందు ఇయర్ లో టైం పట్టేది అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. అశోక్ రెడ్డి సార్. సరే, ఇంతకుముందు సార్ చెప్పినట్టు పావురాల తర్వాత మనకి పోస్ట్ కార్డులలో, అదేవిధంగా ఇన్లాండ్ లెటర్ అని వాటిలో రాసి మనం పంపించాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి సోషల్ మీడియా అంటే ఆర్కుట్ అని, ఆ తర్వాత మెయిల్ అని, దాని తర్వాత నెక్స్ట్ ఫేస్బుక్ అని, ఇప్పుడు కరెంట్ గా ట్విట్టర్ అని, వాట్సాప్ అని, ఇట్లా మారుతూ వచ్చింది. కరెంట్ ట్రెండ్ అంతా అందరికి తెలుసు. థ్యాంక్ యూ. ఓకే అండి, సూపర్ అండి, నైస్. శ్రీకాంత్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ అండి. సార్, ఇంత ముందుకు మనం ఒక సమాచారాన్ని తెలియజేయాలన్నప్పుడు ఇంత ముందు తాత వాళ్ళు కానీ ఇలా నడుచుకుంటూ వెళ్ళేవారు. తర్వాత ఎద్దుల బండ్ల మీద ఒక సమాచారాన్ని అందజేసేవారు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, సూపర్ అండి. శ్రీనివాస్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ అండి. అంటే డే టు డే ఇది అప్డేట్ అవుతూ వస్తుంది. సో ఇంతకుముందు మన ఫ్రెండ్స్ అందరు చెప్పినట్టుగా అంటే మనుషుల ద్వారా కానీ, పావురాల ద్వారా కానీ, ఆ తర్వాత లెటర్స్ ఉత్తరాల ద్వారా వచ్చింది. దాని తర్వాత పేజర్స్ అని వచ్చాయి. అప్పుడు కమ్యూనికేషన్ ఏమి ఉండదు, ఓన్లీ జస్ట్ మెసేజ్ వచ్చేది. దాని తర్వాత నార్మల్ మొబైల్స్ అంటే ల్యాండ్ లైన్ ఫోన్స్, నార్మల్ మొబైల్స్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్, సో వీడియో కాల్స్, ఇంకా నెక్స్ట్ ఫర్దర్ కాలంలో ఇంకా అప్డేట్ వర్షన్స్ వస్తున్నాయి. ఎస్ అండి, సూపర్ అండి. జ్యోతి మేడం. జ్యోతి మురళి గారు చెప్పండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఇందాక సార్ మన వాళ్ళంతా చెప్పిన విధంగా ఒక్కొక్క అంటే అప్డేట్ వర్షన్ బట్టి మనకు పూర్వకాలంలో జరుగుతున్న దాంట్లో టైం ఎక్కువగా తీసుకునేదండి. మనం చేరవేల్సినటువంటి సమాచారం తక్కువ సమయంలో చేరేది కాదు. అది ముందుగా ప్రిపేర్ అయ్యి ముందుగా పంపించాల్సిన అలా ఉండేది. కానీ ఇప్పుడు అప్డేట్ వర్షన్ లో చాలా వరకు కూడా మనం ఆన్ ద స్పాట్ అంటే కొంత మార్పు ఫ్యాక్స్ లో పంపించడానికి కూడా కొంత టైం పట్టింది ఒకప్పుడు. కానీ ఇప్పుడు స్పాట్ గా పంపించేటటువంటి టెక్నాలజీ వచ్చింది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. రాంబాబు గారు. గుడ్ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. అయితే సార్ అప్పట్లో అయితే మనకు మనసులో వెళ్ళేవాళ్ళు సార్, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, పావురాల ద్వారా వెళ్ళేవాళ్ళు, మన ఫ్రెండ్స్ చెప్పినట్టు. ఎందుకంటే అప్పట్లో అలా అంటే ఉండే కంప్యూటర్ ఫోన్స్ ఉండే కదా సార్. ఇప్పుడు కాలంలో అంటే ఫోన్ అంటే వాట్సాప్ కాల్ ద్వారా కానీ, కంప్యూటర్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ పంపడం జరుగుతుంది. అప్పట్లో అయితే మాత్రం ఇటువంటి ఏముండేది కాబట్టి ఉంది కదా, అంటే 1 by 1 అప్డేట్ చెప్తూ ఉంది సార్. ప్రజెంట్ డెవలప్మెంట్ అవుతుంది, అంటే ప్రతి మనిషికి ఫస్ట్ వాకింగ్ పావురాల ద్వారా అలా అండ్ ఇప్పుడు దాకా అయితే సార్ కంప్యూటర్ ద్వారా మనం ఏం చెప్పాలన్నా చాలా ఈజీ, ఫోన్ ద్వారా చెప్పవచ్చు. అలా అప్డేట్ అవుతుంది సార్ జర్నీ. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం రెహనా మేడం. The transfer of information, it has the span of transfer declined from days to months to days to hours and hours to minutes, and now seconds generation is going on. Within seconds we are able to communicate through our messages and SMS, and so many types of tools came into the practice, and a lot of rapid development we can see in the process of communication, sending messages. So it's a really wonder that through birds, horses, and through messengers, they would have waited for a long and
So many, I think disasters also might have seen. Chala. We are facing a Hello. yeah, madam. Okay, and thank you. Thank In you, the ma'am. process of Okay. in that process, so many disasters also they have faced. But now there is no problem of this communication. So present generation is very lucky in this aspect, I felt. ఎస్ అండి, చాలా రకాలుగా అన్ని అసెస్ వచ్చాయి. లేట్ గా రావడము, లెటర్స్ పంపడము, మొబైల్ ద్వారా చెప్పడము, యాప్ ఆ పీరియడ్ లోపల చాలా అప్డేట్ కూడా అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఈ 21st సెంచరీ లోపల ఒక మంచి టూల్ రావడం జరిగింది, మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆ టూల్ ని ఎవరైతే యూజ్ చేసేసుకొని మనము మన దైనందిక జీవితంలో యూజ్ చేస్తారో వాళ్ళు మంచి ఎర్న్ చేస్తున్నారని చెప్పేసి సర్వే కూడా రావడం జరిగింది. అటువంటి టూల్ ఏంటిదంటే ఏఐ మీన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసేసుకొని చాలా రకాల అప్డేట్స్ కావడం జరిగింది. విత్ ఇన్ 1 hour లో 2 hours లో 1 day లో అయ్యే పని కూడా విత్ ఇన్ 1 second లో కూడా కంప్లీట్ చేస్తుంది. ఆ విషయం కూడా అందరికి తెలుసు. బట్ ఆ ఏఐ జరిగినటువంటి ఏదైతే ఒక టూల్ ఉందో ఆ టూలే మనకు ఈరోజు దాంట్లో ఒక భాగం మాత్రమే. బట్ అది క్యాన్వా, ఇందాక మనం చెప్పడం జరిగింది. ఈ క్యాన్వా యాప్ అనేటువంటిది ఫ్రీ, ఇది కూడా ఏఐ టూలే. బట్ ఫ్రీ ఉంటుంది, కొన్ని ఆప్షన్స్ రావాలి అని అంటే మనం దానికి పేడ్ చేయాల్సి వస్తుంది. బట్ మనం ఇంపాక్ట్ లోపల ప్రతి యాప్, ప్రతి ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీగానే చెప్తారు ప్రతి ఒక్కరు కూడా. ఫ్రీ యాప్ యూజ్ చేసేసుకోండి అని చెప్పేసి ఎవరు కూడా పేమెంట్ చేసుకోండి, యూజ్ చేయండి అని ఎవరు కూడా చెప్పారు. బట్ ఈ రోజు కూడా మనం క్యాన్వా యాప్ ఏదైతే ఉందో అది ఫ్రీగా వస్తుంది. బట్ గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్డేట్ వర్షన్ కూడా వస్తుంది. వాళ్ళ ఐడి కార్డు, వాళ్ళ నేమ్ అందులో ఆ యాప్లో కానీ అందులో మనం ఒకవేళ టైప్ చేస్తే ఫ్రీగా వస్తుంది, చూస్ చేసుకోండి. ఒకవేళ మనకు డౌట్ ఏముంటే మాకు కాల్ చేయండి, నో ప్రాబ్లం. మనము క్యాన్వా యాప్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తాం అనేటువంటిది మీరు ఒకసారి క్యాన్వా యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు, లేదు అని అంటే మొబైల్స్ ఉన్న వాళ్ళు ఒకసారి హ్యాండిల్ చేయండి. సార్ మొబైల్లోనే మేము యూజ్ చేస్తాం అన్న వాళ్ళు హ్యాండిల్ చేయండి. ఫస్ట్ మొబైల్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 15 16 17 18 19. ఓకే, హ్యాండ్ డౌన్ చేయండి ఒకసారి. మేము ల్యాప్టాప్లో అంటే సిస్టంలో చేస్తాం సార్ అనే వాళ్ళు ఒకసారి మిగతా వాళ్ళు హ్యాండ్ చేసి నేను సిస్టంలో చేసుకుంటానని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళు హ్యాండ్ చేయండి. వన్ టూ త్రీ ఫోర్. ఓకే, ఫస్ట్ సిస్టంలో చెప్పేస్తా, దాని తర్వాత మొబైల్లో చెప్పడానికి ట్రై చేస్తా. ఫస్ట్ సిస్టంలో చూడండి. సిస్టంలో కూడా మీరు సర్చ్ ఇంజిన్లో క్యాన్వా టైప్ చేస్తే మీ మెయిల్ ఐడితో లాగిన్ కావచ్చు. బట్ ఇక్కడ ఈ టెక్నికల్ సెషన్స్ కాబట్టి వింటే కాదు, మనం ప్రాక్టికల్ చేస్తే వస్తుంది. వినడంతో రాదు, ప్రాక్టికల్తో వస్తుంది. ఇందాకే చెప్పా, 2 మొబైల్స్ ఉంచేసుకోండి, ఒకటి సెషన్ కోసం, ఒకటి ప్రాక్టికల్ కోసం. ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ వీలు లేదు, మొబైల్ కూడా యూజ్ చేయండి. 2 ఉండాలి, హ్యాండ్ సెట్. ల్యాప్టాప్ ఉండాలి, మొబైల్ ఉండాలి, లేదంటే 2 హెడ్ సెట్ ఉండాలి. ఎస్, ఇలాగ మనకు సిస్టంలో అయితే ఇలాగ వస్తుంది. షేర్ అవుతుందా స్క్రీన్? షేర్ అవుతుందా సార్? షేర్ అవుతుంది. కానీ బ్లర్ గా ఉంది సార్, బ్లర్ గా ఉంది. వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనబడుతూ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ హోమ్ అని కనబడుతుందా, ప్రాజెక్ట్, టెంప్లెట్స్, బ్రాండ్, యాప్స్, క్లాస్ వర్క్ కనబడుతుందండి? కనబడుతుంది. ఓకే, ఎవరైనా రెస్పాండ్ అవ్వండి అంటే నాకు అర్థమవుతుంది. షూర్. ఓకే, ఇక్కడ కింద కనిపిస్తుంది సార్. మిడిల్ లోపల సెర్చ్ కాంటెంట్ అని ఉంది. మిడిల్ లోపల
సిస్టంలో అయితే మిడిల్ లోపల సెర్చ్ యువర్ కాంటెంట్ అని ఉంది. ఎస్ సార్. ఇక్కడ దాని కింద ఇక్కడ మనము లెటర్స్ అన్ని బ్లర్ సార్, టోటల్ గా బ్లర్ ఉంది. మళ్ళీ ఇంకొక try చేస్తాం. $9.99 అవే వన్ పే చేయాల్సింది. ఇప్పుడు వస్తుందండి. లేదు సార్, బ్లర్లే ఉంది మళ్ళీ. ఓకే 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 మొబైల్ చెప్తున్నారా? మొబైల్లో వస్తుంది, ఒకసారి చూడండి. స్క్రీన్ షేర్ అవుతుందా? యా, క్లియర్ గా ఉంది సార్. ఎస్, సూపర్ అండి, థ్యాంక్ యూ. ఈ విధంగా మనకు లాగిన్ అయిన తర్వాత మనం ద్వారా లాగిన్ అయిన తర్వాత ప్లీజ్ మ్యూట్. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ పైన. అక్కడ లెఫ్ట్ సైడ్ పైన హోమ్, బ్రాండ్, యాప్స్, క్లాస్ రూమ్, ఆస్క్, క్యాన్వా, రష్ ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఎస్, ఇక్కడ సెర్చ్ యువర్ కాంటెంట్ అండ్ క్యాన్వాస్ ఉంది చూడండి. సెర్చ్ యువర్ కాంటెంట్ అండ్ క్యాన్వాస్ వచ్చింది అందరికి. మీరు హ్యాండ్ రైజ్ వేసుకోండి అందరు. లక్ష్మి గారు, దామోదర్ రెడ్డి గారు, ఉప్పల్ల శివాని గారు, శ్రీకాంత్ గారు. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు లాస్ట్లో అడగండి, నేను చెప్తాను. లాస్ట్లో రాసుకోవేసుకోండి, డౌట్స్ ఉంటే రాసుకోండి. ఫస్ట్ ఇది వినండి, చూడండి. 2 మొబైల్స్ ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ మనకు కావాల్సింది మేడం, మొబైల్స్ ఇది మొబైల్. ఓకే ఓకే సార్, చెప్పండి. నా దగ్గర ఒకటే మొబైల్ ఉంది సార్, ఎట్లా సార్ చేసేది? చూడండి, మీరు వినండి సార్. ఓకే, రాసుకోండి, డౌట్స్ ఉంటే రాసుకోండి. నేను చెప్పే ఓకే. పాయింట్స్ రాసేసుకోండి. ఓకే. మనకు సెర్చ్ యువర్ కాంటెంట్ అండ్ క్యాన్వాస్ మెయిన్. ఇక్కడ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. లాస్ట్ లో అడగండి డౌట్స్. ఇక్కడ మనకు సెర్చ్ యువర్ కాంటెంట్ అండ్ క్యాన్వాస్ మెయిన్. దాని తర్వాత ఇక్కడ ఏవైతే కింద ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ కనబడుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ పోస్ట్, యువర్ స్టోరీ, సోషల్ మీడియా, వీడియో, ప్రజెంటేషన్, ప్రింట్, డాక్యుమెంట్, వైట్ బోర్డ్, వెబ్సైట్, మోర్ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఆ మోర్ ఆప్షన్ లో నంబర్ ఆఫ్ A4 సైజ్ షీట్ కార్డ్, సర్టిఫికేట్స్, ప్రపోజల్, డెస్క్టాప్ వాల్పేపర్స్, రెజ్యూమ్, ఐడి కార్డ్స్, బుక్ కవర్ ఇవన్నీ ఉంటాయి. బట్ మనకు ఏం కావాలి? యాజ్ మనం పోస్టర్ ఏ విధంగా చేస్తామంటే ఒక బర్త్డే కోసము, ఒక వెడ్డింగ్ డే కోసము, దాని తర్వాత యాజ్ ఏ మన ప్రొఫెషనల్ కోసము, మన ఐడి కార్డు కోసము అటువంటి మనం చేస్తూ ఉంటాము. వెడ్డింగ్ కార్డు, మ్యారేజ్ కార్డు అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. వీడియో కూడా చేసుకోవచ్చు. బట్ మనం ఇక్కడ వీడియో సెషన్ వేరే ఉంటుంది కాబట్టి ఓన్లీ పోస్టర్ మేకింగే చెప్తాను నేను. ఇక్కడ చేసినటువంటి ఇంతకుముందు చేసినటువంటి ఇక్కడ ఉంటాయి రీసెంట్లలో, ఇంతకుముందు చేసినవి నేను. ఎస్, మనకు కావాల్సింది ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి ఎస్, ఇక్కడ సెర్చ్ యువర్ కాంటెంట్ అంటే ఆల్రెడీ పాత టెంప్లెట్స్ చాలా ఉంటాయి. కొన్ని వేలలో టెంప్లెట్స్ ఉంటాయి, కాబట్టి మనకి ఏం కావాలి అన్నప్పుడు బర్త్డే, మనకు బర్త్డే పోస్టర్ చేయాలి. ఇక్కడ సెర్చ్ చేయాలి హ్యాపీ బర్త్డే అని. ఎగ్జాంపుల్ బర్త్డే పోస్టర్ మనం చేస్తున్నాం. ఇక్కడ క్యాన్వా టెంప్లెట్స్ ఉంటుంది, ఇది చూడండి. క్యాన్వా ఆల్ యువర్ కాంటెంట్ మనకు క్యాన్వాలో కావాలి కాబట్టి క్యాన్వా టెంప్లెట్స్ అని ఇక్కడ సెర్చ్ చేసేసుకుంటాం. ఇక్కడ హ్యాపీ బర్త్డే సంబంధించిన పోస్టర్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో నంబర్ ఆఫ్ ఇక్కడ కనబడుతూ ఉంటాయి. నాది పేడ్ వర్షన్,
బట్ మీకు కూడా వస్తుంది, ఫ్రీగానే వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. మనకు కావాల్సిన నచ్చిన టెంప్లెట్స్ మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఎస్, ఇది నచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఇది నాకు నచ్చింది, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా, సెలెక్ట్ వస్తుంది. అక్కడ కావాల్సిన మన ఫోటో, మన పేరు, ఎవరికైతే పంపిస్తున్నాం వాళ్ళ ఫోటో, వాళ్ళ నేమ్. ఎస్, ఇక్కడ ఫోటో వేరే వాళ్ళది ఉంది కాబట్టి అక్కడ సెలెక్ట్ చేయాలి. మనం ఒకసారి ప్రెస్ చేస్తే బాక్స్ అనేటువంటి సెలెక్ట్ అవుతుంది, ఫోటో ఉన్నటువంటి బాక్స్ సెలెక్ట్ చేసుకుని రీప్లేస్. రీప్లేస్ ఒకసారి టైప్ చేస్తే ఇక్కడ రీప్లేస్ వచ్చేసింది. రీప్లేస్ వచ్చినప్పుడు ఆ ఫోటో, ఎవరైతే ఫోటో మన గ్యాలరీలో ఉండాలి, ఆ ఫోటో అనేది గ్యాలరీలో ఉంటుంది కాబట్టి గ్యాలరీలో ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్, ఎగ్జాంపుల్ మా పాప ఫోటో ఉంది, మా పాప ఫోటో మొన్ననే బర్త్డే అయింది. ఎస్, ఇది పాప ఫోటో. ఇది పాప ఫోటో వచ్చేసింది. మనం జరుపుకోవాలంటే జరుపుకోవచ్చు, కిందికి పైకి ఇలా ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. ఇది కింద రాసిందే ఉంది, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్, విష్ యూ ఆల్ ద బెస్ట్ అని రాసిందే ఉంది. అది అవసరం లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. ఎస్, పాప పేరు రాయాలంటే కింద టెక్స్ట్ అని ఉంది, కింద సైడ్ కింది ఐకాన్ లో టీ అని ఉంది. టీ అంటే టెక్స్ట్. ఇక్కడ మనకు హెడ్డింగా, సబ్ హెడ్డింగా అని చెప్పేసి అలా ఉంటుంది, అలా కూడా రాసుకోవచ్చు. లేదంటే టైప్స్, టెక్స్ట్లలో టైప్స్ ఉంటాయి, ఇక్కడ ఈ డిజైన్స్లలో ఉంటుంది. బట్ ఇది ఓన్లీ పేడ్ వర్షన్ మాత్రమే వస్తుంది, పేడ్ వర్షన్స్. మ్యూట్ లో ఉండండి. ఎస్, ఇది నాకు టెక్స్ట్ నచ్చింది అనుకోండి, ఇక్కడ రాస్తున్నా నేను. ఎస్, మా పాప పేరు రాస్తున్నా, నీకు నేమ్ రాస్తున్నా అనుకోండి, ఇక్కడ నేమ్ రాసుకోవచ్చు. ఇలాగా నేమ్ రాసుకున్నాం, ఫోటో వచ్చింది, నేమ్ వచ్చింది. మనకి ఇంకేం కావాలో, ఒకవేళ ఏమన్నా ఇలా యాడ్ చేయాలనుకుంటే మనకు ఇక్కడ కింద ఎలిమెంట్స్ ఉంటుంది. మనకు మెయిన్ గా క్యాన్వాలో ఎలిమెంట్స్ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. ఎలిమెంట్స్ రాసుకోండి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఐకాన్స్ ఉంటాయి, లోగోస్ ఉంటాయి, ఫొటోస్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి, అన్ని ఆల్ మనకు ఏదైతే గూగుల్లో లభిస్తాయో ఈ ఎలిమెంట్స్ లో ఉంటాయి. ప్రతిదీ ఎలిమెంట్స్ ఖచ్చితంగా రాసుకోండి, ఎలిమెంట్స్ లో అన్ని ఉంటాయి. ఎస్, ఇంకా ఏమన్నా మనం యాడ్ చేయాలనుకుంటున్నామా? ఎగ్జాంపుల్ బెలూన్ అనుకోండి, బెలూన్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఉంటాయి. బెలూన్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ బెలూన్స్ వచ్చినాయి. మనకు నచ్చిన బెలూన్స్ పెట్టుకోవచ్చు, ఏదైనా మన ఇష్టం. ఇక్కడ పేడ్ వాళ్ళకు ఉంటాయి, చాలా వస్తాయి పేడ్ వాళ్ళవి. ఇలా నాకు నచ్చింది, ఇలా పెట్టేసుకున్నాను. మనకు నచ్చిన కేక్ కావాలి, కేక్ కావాలనుకుంటే ఎలిమెంట్స్, బర్త్డే కేక్ వచ్చేసి నెంబర్ ఆఫ్ కేక్స్ వచ్చేస్తాయి. మనకు నచ్చిన కేక్ యూజ్ చేసేసుకోవచ్చు. నాకు ఇది నచ్చింది, ఎగ్జాంపుల్ ఫస్ట్ది ఇది పెట్టేసుకుంటా. ఇక్కడ నేమ్ అటు ఇటు మనం జరుపుకోవచ్చు, నో ప్రాబ్లం. సైజు తక్కువ చిన్నగా, పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. ఇలా ఎస్, హ్యాపీ బర్త్డే స్వీట్ అని కేక్ ఉంది. లాస్ట్ మనకి ఏం కావాలి? సేవ్ కావాలి కాబట్టి డౌన్లోడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ పైన రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి, యారో మార్క్ కింద ఒకటి, యారో మార్క్ పైన ఒకటి. పై ఉన్న దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. పై ఉన్నటువంటి యారో మార్క్ సెలెక్ట్ చేసుకుంటే డౌన్లోడ్ ఉంది. ఇక్కడ డౌన్లోడ్ మనకు జేపీజీలో కావాలి కాబట్టి ఇక్కడ ఫైల్ టైప్ జేపీజీ అని సెలెక్ట్ చేసుకోవాలి. జేపీజీలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సైజ్ కూడా మనము ఎంత కావాలంటే పెంచుకోవచ్చు. క్వాలిటీ, పిక్చర్ ఒక క్వాలిటీ కూడా మనం పెంచుకోవచ్చు. మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయినటువంటి ఈ పోస్టర్ ఏదైతే ఉందో మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది.
సేవ్ టు గ్యాలరీ. మనం గ్యాలరీ ఒకసారి ఓపెన్ చేస్తే గ్యాలరీలో కనబడుతుంది. ఇది ఎలా ఉన్నది, బాగుందా? ఈ విధంగా మనము ఎటువంటి పోస్టర్ అయినా చేసుకోవచ్చు. ఓన్లీ శాంపుల్ మాత్రమే ఇది. నంబర్ ఆఫ్ పోస్టర్స్ మనకు టెంప్లెట్స్ అక్కడ ఉంటాయి క్యాన్వా లోపల. నంబర్ ఆఫ్ టెంప్లెట్స్ మనం యూజ్ చేసేసుకొని మన బర్త్డే పోస్టర్ని పంపించుకోవచ్చు. మీ పాపలై, మీ ఫ్రెండ్స్ వాళ్ళై, స్కూల్లో అయితే మీ పిల్లలై, వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్, 0 ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి వెడ్డింగ్ డే చూద్దాం. చాలా మంది కపుల్స్ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే రిలేషన్స్ వెడ్డింగ్ డే అవుతూనే ఉంటాయి. వెడ్డింగ్ యానివర్సరీ. ఇక్కడ చూడండి, కింద నంబర్ ఆఫ్ పోస్టర్స్ ఉంటాయి. మనకు కావాల్సిందే టెంప్లెట్స్ కాబట్టి నంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. పేడ్ వాళ్ళకే ఎక్కువ ఉంటాయి. మనకు నచ్చిన టెంప్లెట్స్ మనం యూజ్ చేసేసుకొని ఫోటో ఎడిట్ చేసుకోవాలి. సేమ్ ఇందాక ఫోటో రీప్లేస్. మ్యూట్లో ఉండండి. నంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఇక్కడ ఉంటాయి. ఇలా చూసుకోవచ్చు, ఏదైనా చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇది నాకు నచ్చింది, సెలెక్ట్ చేస్తుంది. ఇక్కడ నేమ్ ఉంది, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. దాని తర్వాత కింద మనం ఏ విధంగా సేమ్ ఇక్కడ నేమ్ ని చేంజ్ చేసుకోవాలి, లేదంటే డేట్ ఏమైనా ఉంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కింద ఐకాన్, ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటో రీప్లేస్ చేసుకోవచ్చు. రీప్లేస్ ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఈ విధంగా చేసేసుకొని సేమ్ డౌన్లోడ్ జేపీజీ. జేపీజీ అయితే జేపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్, దాని తర్వాత ఇక్కడ MP4 ఇవన్నీ చేసుకోవచ్చు. మనకు కావాల్సింది పిక్చర్ పోస్టర్ కాబట్టి జేపీజీ సెలెక్ట్. ఇది టెక్నికల్ కాబట్టి మీరు చేస్తేనే వస్తుంది, వింటే చూస్తే ఇది రాదు, చేస్తే వస్తుంది. ఇది సేవ్ అయిపోయింది, డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది, వచ్చేస్తుంది ఈ విధంగా. నెక్స్ట్, చాలా మంది ప్రొఫెషనల్స్ ఉంటారు. విజిటింగ్ కార్డు వేరే వాళ్ళకు ఇస్తే వాళ్ళు కొంచెం ఛార్జ్ కూడా వేస్తారు. బట్ ఇక్కడ విజిటింగ్ కార్డు మనం ఫ్రీగా చేసుకోవచ్చు. మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. విజిటింగ్ కార్డు చేద్దాం. క్యాన్వా, సెర్చ్ యువర్ కాంటెంట్, విజిటింగ్ కార్డ్. చూడొచ్చు కింద నెంబర్ ఆఫ్ ఉంటాయి. మనకు కావాల్సిన డిజైన్ చూస్ చేసుకోవచ్చు. లైక్ అట్లనే సేమ్ ఫోటో ఎడిట్, మన నేమ్ ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. విజిటింగ్ కార్డ్. యాజ్ ఏ మీరు ప్రొఫెషనల్ ట్రైనరు, మీ పేరు, మోటివేషన్ స్పీకరు, మీ మొబైల్ నంబర్, మీ అడ్రస్, మీ ఫోటో పెట్టేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నంబర్ ఆఫ్ లైక్స్ వస్తాయి. అది మీరు ట్రైనర్ అని కూడా గుర్తిస్తారు. ఎల్ఐసి అయితే ఎల్ఐసి, టీచర్ అయితే టీచరు, మీరు ఏం కావాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. నంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి. పేరు వాళ్ళకి ఇంకా చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఇది నాది ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్
మనం ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో మనం రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫోటో పైన ప్రెస్ చేసి ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ ఉంది. గ్యాలరీలోకి వెళ్ళిపోతాం. మన గ్యాలరీలో ఫోటో ఉంటుంది కాబట్టి ఆ ఫోటో కిందిది ఆల్రెడీ కిందిది పైకి వెళ్ళాలంటే పైకి. ఎవరు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. కింద తర్వాత నడుచుకుంటూ పోవాలి. మెంటర్స్ ప్లీజ్ మ్యూట్ చేయండి. ఎస్, నాకు ఇది నచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ ఎవరిదో ఫోటో పెట్టేసా, ఇక్కడ ఉంది పెట్టేసా. ఇప్పుడు మనకు కావాల్సింది పేరు. ఇక్కడ నా పేరు కాబట్టి నా పేరు రాసుకుంటా. నా పేరు వాడేకర్ లక్ష్మి. ఎస్, పెద్దగా వచ్చింది సరిపోతలేదంటే మనం కింద సైజ్ తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ సైజు ఉంటుంది, కింద ఆప్షన్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కింద మనకు ఐకాన్స్ ఇవే కనబడే ఐకాన్స్ మొత్తం అవే. ఎస్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగలేదు. బ్యాక్గ్రౌండ్ బాగలేదు అని అంటే మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి. మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గూగుల్లోకి వెళ్ళి బీజీ రిమూవ్ అని అక్కడ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇక్కడ పేడ్ వర్షన్ వాళ్ళకి క్యాన్వాలోనే వస్తుంది. పేడ్ వర్షన్ కాబట్టి క్యాన్వా. ఇక్కడ మ్యాజిక్ స్టూడియో ఉంది, ఇక్కడ ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బీజీ రిమూవ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అవుతుంది, వచ్చేసింది. సేమ్ గూగుల్లో కూడా బీజీ రిమూవ్ నేను సిస్టమ్ చూపిస్తాను మళ్ళీ. ఇలా వస్తుంది, ఇలా చేసుకోవచ్చు. ఎస్ పేరు, ఎస్ నేను లైఫ్ కోచ్, మీరు ఏదైతే అది పెట్టుకోవచ్చు. నా మొబైల్ నంబర్, మీ మొబైల్ నంబర్. ఒకవేళ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ మై ఐసిఐ, మన ఐసిఐది వెబ్సైట్ ఇది, మై ICI.com. నా మెయిల్ ఐడి. అడ్రస్, అయిపోయిందా? పేరు వచ్చింది. మనం ఏం చేస్తామో వచ్చింది. మన పేరు, మన మొబైల్ నంబర్, మన వెబ్సైట్, మన మెయిల్ ఐడి, మన లొకేషన్, మన ఫోటో వచ్చింది. దీని లాస్ట్లోకి వచ్చేసి సేవ్ చేయాలి. పిఎన్జిలోకి వెళ్ళేసి జేపీజీ కావాలి మనకు, పిఎన్జీ అవసరం లేదు. జేపీజీ సైజ్ పెద్దగా, క్వాలిటీ కొంచెం లార్జ్ క్వాలిటీ చేసేసుకొని డౌన్లోడ్. మీకు కూడా దీనిపైన 5 అసైన్మెంట్స్ ఉంటాయి, అంటే 5 పోస్టర్స్ చేసి పెట్టాలి మీరు. ఎస్, సేవ్ అయిపోయింది, గ్యాలరీలోకి వచ్చేస్తుంది. వచ్చేసి ఇది విజిటింగ్ కార్డ్. దీంట్లో మనం పీపీటీ కూడా చేసుకోవచ్చు. పీపీటీ మనం ఇందాక నేను చేశాను కదా, ఆ పీపీటీ కెనాల్లో చేసింది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్స్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఫేస్బుక్లో ఏ సైజ్ వస్తుందో ఆ విధంగా చేసుకోవచ్చు. మనం ఇక్కడ ప్రజెంటేషన్ అంటే పీపీటీ చేసుకోవచ్చు. ఏదైనా ఒక టాపిక్ కావాలనుకుంటే ఆ టాపిక్ మనం ఇక్కడ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎస్, నెంబర్ ఆఫ్ పీపీటీస్ వచ్చేసినాయి, టెంప్లెట్స్ వచ్చినాయి, పీపీటీ టెంప్లెట్స్. ఎగ్జాంపుల్ ట్రైనింగ్ డెవలప్మెంట్ ఉంది ఇక్కడ,
ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ ఉంది, మార్కెటింగ్ ప్లాన్, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం పీపీటీ చేయాలి. నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఇక్కడ ఉంటాయి, ఇది సంబంధించింది. ఇక్కడ అప్లై టు ఆల్ అంటే 10 పేజెస్ ఉన్నాయి. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, 10 పేజెస్ ఇక్కడికి వచ్చేస్తాయి. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటిది, దీన్ని ఎడిట్ చేసుకోవాలి, ఏం కావాలా ఏం కావద్దు. పీపీటీ ఫోటో పెట్టుకోవచ్చు. ఇక్కడ మనది ఫస్ట్ స్లైడ్లో మన ఫోటో, మన అడ్రస్, మన పేరు, మనం ఏం చేస్తామో ఇది ఫస్ట్ స్లైడ్లో ఉంటుంది, ఇక్కడ చేసుకోవచ్చు. సెకండ్లో ఇక్కడ ఉంది, ఆల్రెడీ పెట్టిందే ఉంది, ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ, ప్రాబ్లమ్ స్టేట్మెంట్. మనకి ఏం కావాల్సింది అది. లాస్ట్లోకి వచ్చేసి ఇది లాస్ట్లో థ్యాంక్ యూ స్లైడ్ ఉంటుంది. ఇది అయిన తర్వాత సేమ్ డౌన్లోడ్. ఇక్కడ ఫైల్ టైప్ ఏదైతే ఉందో ఇక్కడ పీపీటీ అని సెలెక్ట్ చేసుకోవాలి. మనం పీపీటీఎక్స్ ఉంటుంది, పీపీటీ కాబట్టి పీపీటీఎక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 10 స్లైడ్స్ ఉన్నాయో చూసుకోవాలి. డౌన్లోడ్ పీపీటీ అయిపోయింది. అందులో మనకు కావాల్సింది పిక్చర్స్ కానీ కాంటెంట్ కానీ మనం ఎడిట్ చేసుకోవాలి ఆ పీపీటీ లోపల. ఈ విధంగా అయిపోతుంది. ఇంకేం కావాలి చెప్పండి. ఎస్, ఇప్పటి వరకు చెప్పిన అర్థమైందా? అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి ఒకసారి. లేదు అన్న వాళ్ళు సార్ నో టైప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓన్లీ చాట్ బాక్స్ యూజ్ చేయండి. క్వశ్చన్స్ మళ్ళీ అడగండి. ఇంకా మనకు 30 minutes 40 minutes టైం ఉంది కాబట్టి ఇంకా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సార్ ఐడి కార్డ్ చేయండి. చెప్పండి. హ్యాండ్ అప్ చేసి మాట్లాడాలి. అర్థం కాలేదు. ఐడి కార్డ్ దామోదర్ రెడ్డి గారు, మీకు అర్థం కాలేదా? ఓకే, అందరికి అర్థమైంది. దామోదర్ సార్ చెప్పండి, మాట్లాడండి. సార్ నాది స్టార్టింగ్ ఓపెన్ చేయడానికి పోయినప్పుడు ఒకటే ఫోన్ ఉంది సార్, మొబైల్ ఒకటే ఉంది నా దగ్గర. హలో చెప్పండి సార్, వాయిస్ వినబడుతుందా వినబడుతుంది, చెప్పండి సార్. సార్? స్టార్టింగ్ లోనే నేను మిస్ అయినా, ఎక్కడ వెళ్ళాలో తెలియలేదు, అందుకే మీరు చేసేది చూసుకుంటూ కూర్చో. స్టార్టింగ్ లో మీరు క్యాన్వా యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్. ఫస్ట్ చేసినాం సార్, చేసాం. ఓపెన్ చేశారా? ఒక్క నిమిషం వెళ్ళాలన్నా సార్? ఓపెన్ చేయండి. ఒక్క నిమిషం సార్. సార్ ఓపెన్ చేసిన సార్. ఏమొచ్చింది సార్? నాన్ ప్రాఫిట్ ఆర్ చారిటీ, పర్సనల్, స్టూడెంట్, ఇట్లా ఒక 6 బాక్సెస్. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి సార్. ఏది చేసుకోవాలి సార్? ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. చేసిన సార్. గెట్ స్టార్ట్ కొడదాం సార్. స్టార్ట్ చేయండి. ఓకే ఓకే సార్, చేసిన సార్. చాయిస్ ఏమొచ్చింది సార్? ఈ చాయిస్ నాట్ ప్రాఫిట్ టైప్ అని వచ్చేసి నాన్ ప్రాఫిట్ టైప్ సెలెక్ట్ చేయండి. ఏది చేయాలి సార్? సోషల్ ఇంపాక్ట్ ఏదైనా ఒకటి తీసుకోవాలా సార్? ఏదైనా ఒకటి తీసుకోండి. చాలా మటుకు వీడియోస్ ఆఫ్ అయిపోయినాయి సార్. సార్ ముందుకు వెళ్ళట్లేదు. ఏమడుగుతుంది సార్? రిజిస్టర్డ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కొట్టినా సార్ నేను. ఓకే. దిస్ ఫీల్డ్ మట్ నాట్ బి ఇంప్యూటీ అని ఏముంది?
సార్ దిస్ ఫీల్డ్ మస్ట్ నాట్ బి ఎంప్టీ అని వస్తుంది సార్. ఏది కూడా మెయిల్ ఐడితో లాగిన్ అయ్యారా? మెయిల్ ఐడి అడిగిందా? అవును, మెయిల్ ఐడి తోడే అయినా సార్. ఇంకోసారి ట్రై చేయండి. క్లోజ్ చేసి ఇంకోసారి ట్రై చేయండి. ఒక్క నిమిషం. ఎస్, ఇప్పటి వరకు ఉన్న డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి, ముందుకెళ్దాం ఇంకా. సార్ చెప్పండి సార్ చెప్పండి. ఆల్రెడీ చేసిన ఇమేజ్ డిలీట్ చేయాలంటే ఆల్రెడీ డిలీట్ అయిపోద్దండి. దానికి ఆల్రెడీ అది మనం మనం సేవ్ చేయకుండా సేవ్ లో ఉంటుంది మేడం. లేదు అని అంటే మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను నేను. సార్ చెప్పండి ఏమొచ్చింది. సార్ ఇప్పుడు మళ్ళీ వేరే వర్షన్ వచ్చింది. మీన సోషల్ మీడియా వీడియోస్ ఫర్ యూ. ఫర్ యూ కొట్టండి. ఫర్ యూ ఓకే సార్. వచ్చేసింది. ఫర్ యూ వస్తే మీకు అంతా వచ్చినట్టే. ఓకే, ఫర్ యూ ఫర్ యూ వస్తే మొత్తం వచ్చినట్టే. ఓకే ఓకే సార్. ఫర్ యూ పైన 3 లైన్స్ తీసుకోవాలా సార్? ఫర్ యూ కూడా అవసరం లేదు. ఫర్ యూ కొట్టేస్తే కింద మనకు టెంప్లెట్స్ మొత్తం వచ్చేస్తాయి. పైన సెర్చ్ బటన్ వచ్చిందా? సెర్చ్ ఐకాన్ వచ్చిందా? వచ్చింది సార్. అది వస్తే వచ్చినట్టే. ఓకే, అక్కడ మీరు కావాల్సింది టైప్ చేసుకోండి పైన సెర్చ్ లో. బర్త్డే. ఓకే, ఎస్. ఇక్కడ డౌట్ ఎవరు అడిగారు ఇందాక, డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడ మనకు ఏదైతే రీసెంట్ డిజైన్స్ ఇక్కడ మనకు కనబడుతుంది, ఆల్రెడీ మనం చేసిన డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనబడతాయి. ఇవి డిలీట్ చేసుకోవాలంటే కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఎస్, మనం ఇందాక వెడ్డింగ్ యానివర్సరీ చేసాం. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ పైన మనం క్లిక్ చేస్తే ఇలా కిందికి వచ్చేస్తాయి. దీన్ని కాపీ చేసుకోవచ్చు. దీన్ని ఫోల్డర్లో పేస్ట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు, కాపీ లింక్ చేసుకోవచ్చు. లాస్ట్ లోపల మూవ్ టు ట్రాష్ డిలీట్ ఆప్షన్ వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి మనం చేసింది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ మూవ్లో ఉంటుంది, మూవ్లో ఉంటుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? తిరుపతి సార్ 100 చేశారు. తిరుపతి అయ్యా. సార్ ఏం లేదు, ఇప్పుడు మనం పీపీటీ చేసాం కదా, అది మీరు దానిలో ఉన్నది చేశారు. అదే ఇప్పుడు మనం వేరే పీడిఎఫ్ కానీ మన మొబైల్లో ఉన్నది గ్యాలరీలో ఉన్నదాన్ని ఒక పీపీటీ చేయడానికి వస్తుందా? మన గ్యాలరీలో పిక్చర్స్ ఉంది అనుకోండి సార్, ఎగ్జాంపుల్ ఆ పిక్చర్స్ మనం మళ్ళీ కాపీ చేసుకోవచ్చు. ఉన్న పిక్చర్స్ కావాలా, మనకి కాంటెంట్ కావాలా, టెక్స్ట్ అక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. అర్థమైందా? వచ్చిన పీడిఎఫ్ ని చేయడానికి వస్తుంది సార్ అట్లా? మన దగ్గర ప్రజెంట్ ఉన్న పీడిఎఫ్ ని చేయండి. పీడిఎఫ్ కూడా వస్తుంది సార్. మనము డౌన్లోడ్ చేసేటప్పుడు అక్కడ జేపీజీ, పీపీటీ, పిఎన్జీ అని ఉంటుంది కదా, అక్కడ పీడిఎఫ్ కూడా ఆప్షన్ ఉంటుంది. పీడిఎఫ్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది చేస్తే కానీ రాదు సార్, చేస్తేనే వస్తుంది. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి, వస్తుంది. సార్ నాది ఒకటే మొబైల్ ఉంది సార్, సేమ్ నాది ఇప్పుడు దామోదర్ సార్ లాగా సిచ్యువేషన్. ఇది సెషన్ అయిపోయిన తర్వాత ట్రై చేస్తా. ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్. సార్ 1 మినిట్ చెప్తాను. బర్త్డే కార్డుకి వెళ్ళినా అక్కడ ఏ ఆప్షన్ తీసుకొని మనం డౌన్లోడ్ చేస్తాం సార్? చెప్పండి దామోదర్ సార్, చెప్పండి. బర్త్డే దగ్గరికి వెళ్ళినా మీరు హ్యాపీ బర్త్డే చేసిన తర్వాత హ్యాపీ బర్త్డే మీరు టైప్ చేసిన తర్వాత కింద వస్తాయండి. బర్త్డే చేసినా వస్తుంది, ఏం కొట్టినా అక్కడికి వచ్చేస్తుంది. ఏం టైప్ చేసినా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన పిక్చర్ అక్కడ యాడ్ చేసేసుకోండి. పేరు, టెక్స్ట్. సార్ ఇంత ముందు బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అన్నారు కదా సార్, ఒక్కసారి చెప్తారా సార్? బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అవును సార్. బీజీ రిమూవా? అవును సార్. బీజీ రిమూవ్. ఓకే, పీజీ రిమూవా సార్ అది? బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్. ఓకే, అది ఆప్షన్ అందులోనే ఉంటుందా సార్ మనకి?
మనకు పేడ్ వెర్షన్లో ఉంటుంది మేడం. మనం గూగుల్లో ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ బీజీ రిమూవ్ అని టైప్ చేయాలి. ఓకే బీజీ రిమూవ్ గూగుల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా వేరేది ఉంది, నా బ్యాక్గ్రౌండ్ అంతా వేరేది ఉంది. ప్లేన్ బ్యాక్గ్రౌండ్ రావాలంటే మన ఓకే బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది, ఓన్లీ ఫోటో మాత్రమే ఉంటుంది. ఇది బీజీ రిమూవ్ వెళ్ళి మనకు కావాల్సిన ఫోటో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్ ఇట్లా గూగుల్లోకి వెళ్ళకుండా అక్కడే ఇల్లాక చూపించారు కదా సార్ ఆప్షన్, అట్లా చేయొచ్చా? అక్కడ చేసుకోవచ్చు. పేడ్ వర్షన్స్ మనకు ఇయర్లీ 5,000 రూపీస్ క్యాన్వా. ఓకే క్యాన్వాకి మాది 5,000 రూపీస్ మేము పే చేస్తాం ఇయర్లీ. ఎందుకంటే మేము చాలా పోస్టర్స్ చేస్తాం కాబట్టి, ఇంపాక్ట్ పర్సనల్లీ వేరే వేరే చేస్తాం కాబట్టి 5,000 రూపీస్ మేము పే చేస్తాం. అక్కడ ఆప్షన్ ఉంటుంది, బట్ మీకు ఓకే గూగుల్లో వచ్చేస్తుంది. ఓకే సార్ ఇంకొకటి లాస్ట్ లో మీరు పీపీటీఎక్స్ అని చెప్పారు కదా సార్, అది దేనికి సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ పీపీటీస్ మనం ప్రజెంటేషన్ ఇవ్వడానికి పీపీటీస్ కావాలి. ఎగ్జాంపుల్ మీరు ట్రైనర్ మేడం, ఇప్పుడు మీరు పీపీటీ చేసుకోవాలి. ఇప్పుడు మేము మీకు పీపీటీస్ ప్లే చేస్తున్నాం కదా రెగ్యులర్ గా, అందరు ట్రైనర్స్ అవును కూడా. అటువంటి అవును పీపీటీస్ మనమే చేసుకోవచ్చు. ఓకే అది కాకపోతే ఇక్కడ ఒక్కసారి ఆప్షన్ ప్రజెంటేషన్ ఇక్కడ ప్రజెంటేషన్ ఉంది చూడండి. అవును ప్రజెంటేషన్ సార్. ఓకే మొబైల్లో ప్రజెంటేషన్, ఓకే ఈ ప్రజెంటేషన్ ని మనం టెంప్లెట్స్ చాలా ఉంటాయి, మనకు కావాల్సింది యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సింది అట్లా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇవి టెంప్లెట్స్. ఓకే ఎగ్జాంపుల్ ఇది యూజ్ చేసిన నేను ఇక్కడ ఏమేమి కావాలో 14-16 స్లైడ్స్ ఉన్నాయి. దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు విజువల్ ఉంది, మనకు ఒక టాపిక్ చెప్తున్నాము. ఏ టాపిక్? ఎగ్జాంపుల్ గోల్ సెట్టింగ్ అనుకోండి, గోల్ సెట్టింగ్ టాపిక్ చెప్తున్నాము. ఇక్కడ మనం ఎడిట్ చేసుకున్నాము. ఎడిట్ చేసుకొని ఇక్కడ ఎక్కడైనా మనకు కావాల్సిన చోట ఇక్కడ పెట్టేస్తాం. గోల్ సెట్టింగ్ టాపిక్. మన పేరు ఏంటిది? ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పేరు, సబ్ హెడ్డింగ్ వాడేకర్ లక్ష్మణ్ పెట్టేసుకున్నా. ఇక్కడ ట్రైనర్ ఎవరు? నేను. కావాల్సింది పెట్టుకోవచ్చు, లేదంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం డిలీట్ చేసుకోవచ్చు, అవసరం లేదు. మనం 1 to 16 స్లైడ్స్ ఇవి అన్ని డిలీట్ చేసుకోవచ్చు. గోల్ సెట్టింగ్ టాపిక్. ఇక్కడ ఏమేమి కావాలి? ఇంకా నేను లైఫ్ కోచ్ కాబట్టి నేను లైఫ్ కోచ్ అని పెట్టేసుకుంటా. నా మొబైల్ నంబర్ 141824 ఇది పెట్టేసుకున్నా. గోల్ సెట్టింగ్ టాపిక్ అయిపోయింది. స్పీకర్ ఎవరు వచ్చేసింది. ఇక్కడ ఏం కావాలి? ఇంకా ఫోటో రావాలి. ఒకటి ఫోటో రావాలి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ అప్లోడ్స్ లో ఉంటాయి, మనం అప్లోడ్ చేసుకోవచ్చు ఫొటోస్. ఏ ఫొటోస్ కావాలంటే ఆ ఫొటోస్ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది నా ఫోటో కాబట్టి పెట్టేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ బాగలేదు, నా దాంట్లో ఆప్షన్ ఉంది కాబట్టి బీజీ రిమూవ్ నేను చేసేస్తున్నా. మీకు కావాలనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి బీజీ రిమూవ్ చేసుకోవచ్చు. వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక్కడ గోల్ సెట్టింగ్ టాపిక్, పేరు ఏంది, మొబైల్ నంబర్, ఇక్కడ ఫోటో వచ్చేసింది. ఇది ఫస్ట్ స్లైడ్ అయిపోయింది. సెకండ్ స్లైడ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం సెకండ్ స్లైడ్లో ఏం పెట్టాలి అక్కడ మనం టైప్ చేసుకోవచ్చు. ఇవంతా డిలీట్ చేసేసుకొని టైప్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనం ప్లేన్ టెంప్లెట్స్ కూడా వస్తాయి ఇంట్లో. ఇది సెకండ్ స్లైడ్. థర్డ్ స్లైడ్ పిక్చర్స్ పెట్టుకోవచ్చు, దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. కింద సైడ్ చూడండి, లాస్ట్లోకి వచ్చేసి థ్యాంక్ యూ స్లైడ్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ థ్యాంక్ యూ స్లైడ్లో ఇంకా మనకు ఫోటో పెట్టాలంటే ఫోటో, ఎవరికి థ్యాంక్ యూ చెప్తున్నాం, పార్టిసిపెంట్స్గా లేదంటే మనకి ఇన్ఛార్జ్గా, ఎవరికి చెప్తున్నాం, మనకు ఎవరికైతే అవకాశం ఇచ్చారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా. అది ఇక్కడ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ లాస్ట్ డౌన్లోడ్ ఇక్కడ ఫైల్ టైప్లో మీకు కావాల్సింది ఫైల్ టైప్. ఇది పీపీటీ కాబట్టి పిఎన్జీ అని ఉంది, సెలెక్ట్ చేసింది. మనకు కావాల్సింది పీపీటీ ఎక్స్ ఉంది. ఇక్కడ పీపీటీ ఎక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎన్ని స్లైడ్స్ ఉన్నాయో ఇక్కడ కనబడతాయి. సెలెక్టెడ్ పేజెస్ 16 ఉన్నాయి. 16 అయితే 16 డౌన్లోడ్. మనం ఫైల్ లోపల డౌన్లోడ్లో ఉంటాయి పీపీటీ. ఇది పీపీటీ చేయడం.
మనకు కావాల్సిన పీపీటీ చేసుకోవచ్చు. సార్ నా దాంట్లో ఇట్లా వస్తుంది సార్, వీడియో మొబైల్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. మీ స్క్రీన్ కనబడతలేదండి, ఒక్క నిమిషం చూపించండి ఒకసారి. ఇది మొబైల్ టు మొబైల్ అనేది కనిపిస్తలేదు సార్ ఇది. ఓకే ఓకే, వస్తుందిలేండి, ట్రై చేయండి, వస్తుంది. అదే సేమ్. ఓకే ఓకే ఎస్ గౌస్ గారు చెప్పండి. సార్ మీరు విజిటింగ్ కార్డ్ కోసం చెప్పింది కదా సార్ మీరు, అయితే అది మనము సైజ్ దాంట్లో వస్తుందా సార్ మనం ప్రింట్ కూడా తీసుకునే? ఆల్రెడీ సైజ్ మనకి ఏం కావాలనుకుంటే సైజ్ అదే వస్తుంది సార్, అందులోనే ఉంటది. ఓకే, అది చెప్పలేదు సార్, అది నాకు ఫస్ట్ టైం నేను కూడా యూజ్ చేస్తున్నాను. నేను విజిటింగ్ కార్డ్ మనం క్యాన్వాకి వెళ్ళి విజిటింగ్ కార్డ్ అని సెర్చ్ లో మనం టైప్ చేయాలి, విజిటింగ్ కార్డ్ అని. విజిటింగ్ కార్డ్ వచ్చిందా గౌస్ గారు, వచ్చిందా? ఎస్ సార్, ఓకే సార్, డన్ సార్. విజిటింగ్ కార్డ్ మనం సెర్చ్ పైన ఉంది కదా, అక్కడ విజిటింగ్ కార్డ్ అని మనం సెర్చ్ చేస్తే నంబర్ ఆఫ్ కార్డ్స్ వస్తే మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నది మన ఫోటో, మన పేరు, మన మొబైల్ నంబర్, మన అడ్రస్, మన షాప్ అడ్రస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ మొబైల్ షాప్ ఉంది, మీ పేరు, మీ మొబైల్ నంబర్, మీ షాప్ అడ్రస్, మీ షాప్ పేరు, మీ ఫోటో, దీన్ని స్టేటస్ పెట్టుకోవచ్చు, ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ లో పోస్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్, ఇదే నా లేదు అని అంటే మొబైల్ విజిటింగ్ కార్డ్, మీ మొబైల్ షాప్ ఉంది, ఇక్కడ విజిటింగ్ కార్డ్ ఉంది, మొబైల్ అని టైప్ చేయాలి అనుకోండి. మొబైల్ సంబంధించిన విజిటింగ్ కార్డ్స్ వస్తాయి. రైట్ సార్. దాని మీ అడ్రస్, దానికి సంబంధించిన మ్యాటర్ మొత్తం వస్తుందండి. మొబైల్, ఇక్కడ మొబైల్ యాప్, ఈ విధంగా విజిటింగ్ కార్డ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ అనుకోండి. ఎగ్జాంపుల్ విజిటింగ్ కార్డ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, దానికి సంబంధించి మొత్తం వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్, ఇలా సేల్స్ అండ్ స్ట్రాటజీస్, సేల్స్ అండ్ సర్వీసింగ్ అని పెట్టండి సార్, అక్కడ ఏమొస్తుంది చూద్దాం సార్. మీకు ఏం పెట్టినా వస్తుంది. సర్వీసింగ్, సేల్స్ అండ్ సర్వీసింగ్. సార్ ఆ లెటర్స్ రాంగ్ వస్తున్నాయి సార్ అక్కడ. ఏది వచ్చినా వస్తుంది. సర్వీసింగ్ తప్పు, ఆ లెటర్స్ తప్పు వచ్చినాయి, అందుకే అది అట్లా చూపిస్తుంది సార్. అది SERVI సర్వీసింగ్. దానికి సంబంధించి మొత్తం వస్తుంది, ఏదన్నా సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. ఇంకా ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఈ యాప్కి ఏమన్నా అమౌంట్ కట్టాలా? లేదు సార్, ఫ్రీ సార్, నేను చెప్పేది ఫ్రీ. ఓకే సార్, మీరు డౌన్లోడ్ చేసుకున్నది కూడా ఫ్రీనే. ఓకే సార్. ఒకవేళ మీకు ఇంకా ఆప్షన్స్ కావాలనుకుంటే మంత్లీ 400-500 ఉంటుంది, ఇయర్లీ 5000 ఉంటుంది. బట్ అది ఇంపాక్ట్ లో ఎవరు చెప్పారు మీరు పేమెంట్ చేసుకోండి, మీరు పేడ్ వర్షన్స్ యూజ్ చేయండి అని చెప్పేసి ఎవరు చెప్పరు. ఫ్రీ చేసుకోవచ్చు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఫ్రీ యాప్సే చెప్తారు ఇక్కడ ప్రతిదీ. సిస్టమ్ లో చెప్పన్నా అయిపోయిందా? మొబైల్ ఏమైనా డౌట్స్ ఉందా హలో సార్, మేడం చెప్పండి.
బెలూన్స్ ఎక్కడ వస్తాయి సార్? బెలూన్స్ పైన బర్త్డే కార్డు ఎలిమెంట్స్ మేడం, ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ రాసుకోండి. ఎలిమెంట్స్ మనకు బ్యాక్గ్రౌండ్స్ చాలా యూజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పెయిడ్ వర్షన్ కి అయితే అక్కడే మ్యాజిక్ రిమూవ్ అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి బీజీ రిమూవ్ అని టైప్ చేయాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఓపెన్ చేసిన చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ చేసిందే ఉంది అనుకోండి, ఇక్కడ చేసిందే ఉంది. ఫోటో, ఐడి కార్డు ఉంది, విజిటింగ్ కార్డ్. ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఏం కావాలనుకుంటే అది చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. బెలూన్స్, బర్త్డే కేక్స్, ఎగ్జాంపుల్ బెలూన్స్, మనకు కావాల్సిన బెలూన్స్ ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు, ఇది పెట్టుకోవచ్చు. ఇక్కడ బాణం గుర్తు అంటే మనకు ఒకవేళ రాంగ్ పోయినా కానీ ఇక్కడ మనము అండు రీడు కూడా చేసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనం వేసుకుంటే ఇంకా చాలా వస్తాయి. పెట్టలేదు, ఎడిటింగ్ చేశాను. ఇక్కడ మ్యాజిక్ స్టూడియో అని ఉంటుంది, ఇక్కడ ఆ ఆప్షన్ ఉంటుంది. పేడ్ వర్షన్ లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఈ ఫోటో ఉంది అనుకోండి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ మనకు బాక్స్ రావాలా, ఒకటి సర్కిల్ బాక్స్ రావాలా కాబట్టి మనం ఇక్కడ ఎలిమెంట్స్, ఫ్రేమ్, సర్కిల్ ఫ్రేమ్ వచ్చేసింది. నంబర్ ఆఫ్ సర్కిల్ ఫ్రేమ్స్ వచ్చేస్తాయి. మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకుందాం. ఫోటో ఇక్కడ బాక్స్లో పెట్టాలి మనం. ఫోటో కిందికి అయిపోయింది. పొజిషన్లోకి వెళ్ళి పొజిషన్ టు ఫ్రంట్, ఫోటో ఫ్రంట్ రావాలి. వచ్చేసింది. ఆ బాక్స్ లో వచ్చేస్తుంది. ప్రతిదీ ఎలిమెంట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఎలిమెంట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఫ్రేమ్ కావాలనుకుంటే అటువంటి ఫ్రేమ్స్ వస్తాయి. ఫోటో ఫ్రేమ్, సర్కిల్ ఫ్రేమ్, పిక్చర్ ఫ్రేమ్, ఏది కావాలనుకుంటే అది వస్తుంది. ఇవన్నీ ఫ్రేమ్సే. మొబైల్లో డౌట్ ఉందా ఏమన్నా? రాధారామమూర్తి సార్ చెప్పండి. సార్ ఇది యాక్చువల్గా ఓన్లీ ఫోటోస్ ఏనా సార్? ఏమన్నా వీడియోస్ కూడా మనం చేయొచ్చా సార్? ఒక వీడియోస్ ఇక్కడ చేసుకోవచ్చు, బట్ అంత ఎఫెక్టివ్ గా ఏం రాదు, ఎడిట్ ఏం రాదు. మనకు వీడియో సెషన్ ఒకటి ఉంటుంది. ఓకే, వీడియో సంబంధించిన ఒక సెషన్ ఉంటుంది. టెక్నికల్లీ మనము యూట్యూబ్ లో ఏ విధంగా వీడియో చేసుకోవాలి, ఇన్స్టాలో ఏ విధంగా పోస్ట్ చేసుకోవాలి, ఏ సైజ్ లో ఉంటే బాగుంటుంది, ఏ సైజ్ లో ఉంటే మనం ఎఫెక్టివ్ గా ఉంటుంది అని చెప్పేసి మనకి వీడియో ఒక సెషన్ ఉంటుంది. ఇది ఓన్లీ పోస్టరే. ఇప్పుడు ఇది చెప్తే వీడియో చెప్తే మళ్ళీ వీడియో సెషన్ మిస్ అవుతుంది. కాబట్టి ఓన్లీ పోస్టర్ సంబంధించింది సెషన్. ఓకే సార్, థ్యాంక్ యూ. మొబైల్లో ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. సిస్టంలోకి వెళ్దాం, ఒక 5-10 minutes టైం ఉంది కాబట్టి.
సార్ ఇంకోటి మొబైల్లో అండ్ సిస్టమ్ లో రెండు సేమ్ ఉంటాయా లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయా సార్? సార్ సిస్టమ్ అంటే మొబైల్ మనకు డిస్ప్లే తక్కువగా ఉంటుంది, ఆప్షన్స్ కూడా తక్కువగా అనిపిస్తాయి సార్. సిస్టంలో మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ మనకు పెయిడ్ వర్షన్ కాకుండా కానీ కొన్ని ఆప్షన్స్ మనకు కనబడతాయి అందులో. ఈజీగా ఉంటుంది. మేమైతే ఎక్కువ మటుకు మొబైల్లో చేయకుండా సిస్టంలో చేస్తాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి శిరీష గారు. సార్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, అంటే దాని చుట్టూ డ్రాగ్ అవ్వడానికి ఒక సింబల్ వస్తుంది కదా, అది పోవడం లేదు సార్. మళ్ళీ బ్యాక్ రండి, బ్యాక్ వచ్చేయాలా? బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ మీరు చేసిన ఏం డిజైన్ చేసినా సేవ్ అవుతుంది. మీరు సేవ్ చేయకుండా అక్కడే ఉంటుంది, రీసెంట్ డిజైన్ లో ఉంటుంది ప్రతిదీ కూడా. ఓకే, అంటే మనం సేవ్ చేయకుండా సేవ్ అవుతుంది అది? సేవ్ అవుతుంది, ఆటోమేటిక్ సేవ్ అవుతుంది. ఓకే సార్, ఇదే. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మొబైల్ లోపల? ఇది కాకుండా ఇంకేం చేస్తారు చెప్పండి. పోస్టర్స్లలో బర్త్డే, వెడ్డింగ్స్, వెడ్డింగ్ కార్డ్స్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వెడ్డింగ్ కార్డ్స్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇన్విటేషన్ కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్ మన మొబైల్లో మనము అక్కడ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి అక్కడ టైం వేస్ట్. మనం ఓన్లీ మొబైల్ చాలా మటుకు ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ ఎవరు ఇంటికి వచ్చి ఎవరు పంపిస్తలేరు, ఇస్తలేరు కూడా. ఓన్లీ మనం వాట్సాప్ కానీ సోషల్ మీడియా కానీ పోస్ట్ చేస్తున్నారు. అటువంటి వెడ్డింగ్ కార్డ్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాం. సేమ్ ఆ విధంగానే లైక్ క్యాన్వా, సర్చ్, వెడ్డింగ్ కార్డ్, నంబర్ ఆఫ్ వెడ్డింగ్ కార్డ్స్ వస్తాయి. పేడ్ వర్షన్లో అయితే నంబర్ ఆఫ్ వస్తాయి. ఈ విధంగా మనకు నచ్చిన వెడ్డింగ్ కార్డ్ పంపించుకోవచ్చు. బర్త్డే ఇన్విటేషన్ కార్డు, వెడ్డింగ్ యానివర్సరీ కార్డు, ఫంక్షన్స్, మనకు హౌస్ సెరమనీ ఆపరేషన్స్ ఏమన్నా ఉంటే అది కూడా, ఏది కావాలంటే అది ఓన్లీ సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమేమి కావాలో అనేది, రింగ్ సెరమనీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి సిస్టంలో చూద్దాము. సిస్టమ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సిస్టమ్ ట్రై చేద్దాం. ఇప్పుడు స్క్రీన్ షేర్ అవుతుందా? క్లారిటీగా ఉందా? ఇంకా అట్లానే వస్తుందా? బ్లర్రే ఉంది సార్. బ్లర్ అవుతుంది సార్. బ్లర్ ఉందా? ఫినిష్. లక్ష్మణ్ గారు, మీ స్క్రీన్ రిజల్యూషన్ మార్చండి, క్లారిటీ వస్తుంది. అది యాప్ సరే డిస్ప్లే. స్లోగా ఓపెన్ అవుతుంది. నెట్ వైఫై బాగానే ఉంది కానీ స్లో అవుతుంది సర్వర్. వస్తుందండి ఇప్పుడు? సేమ్ బ్లర్ వస్తుంది. ఓకే, చూడండి కొంచెం చూడండి. ఇక్కడ కూడా సెర్చ్ ఉంటుంది. మనకు కావాల్సిన ఇందాక చేసినవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. వెడ్డింగ్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, డాక్యుమెంట్, వైట్ బోర్డ్, ఇవన్నీ ప్రెజెంటేషన్. ఒకవేళ న్యూ డిజైన్ చేయాలని కూడా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన నచ్చిన డిజైన్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు.
వస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్, కానీ మొత్తం ఓకే, కంప్లీట్ బ్లర్ నో అయితే. ప్రాబ్లం. ఓకే, ఇలా ఏదైనా ఇక్కడ వచ్చేస్తుంది. మీకు ఏం కావాలంటే అది చేసుకోండి. డిస్ప్లే కొంచెం స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఏ డిజైన్ చేసినా మనకు నీట్గా అనిపిస్తుంది. కొన్ని వేలల్లో టెంప్లెట్స్ ఉంటాయండి. ప్రతిదీ మనం ఏం టైప్ చేసినా కొన్ని వేలల్లో టెంప్లెట్స్ ఉంటాయి. ఉదాహరణకి సెలెక్ట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన కూడా చాలా ఉంటాయి. ఇట్లా వచ్చేస్తుంది. ఏం కావాల్సింది ఫోటో నేమ్ రీనేమ్ కానీ ఫోటో చేంజ్ కానీ బీజీ రిమూవ్ కానీ ఇక్కడే ఉంటుంది. పైన కనబడుతుంది బీజీ రిమూవ్, ఎడిట్ ఆప్షన్, టాప్ 10 చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కింద లెఫ్ట్ సైడ్లో బటన్ కనబడుతుంది. డిజైన్ ఎలిమెంట్స్, టెక్స్ట్, బ్యాండ్, అప్లోడ్, డ్రా, ప్రాజెక్ట్స్, యాప్స్, మ్యాజిక్. మనకు కావాల్సి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఈవెన్ గూగుల్లో పనిచేస్తుంది ఎలిమెంట్. గూగుల్లో టెక్స్ట్ మనకు కావాల్సిన టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా దాన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఉన్న టెక్స్ట్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. సార్ ఒక డౌట్ అడగచ్చు. ఈ విధంగా మనం సార్ ఇప్పుడు ఈ విధంగా మనం క్యాన్వా సిస్టంలో అయితే ఈ విధంగా మనం క్యాన్వా సెర్చ్ చేస్తాము. ఇలా వస్తుంది సిస్టంలో అయితే. మొబైల్ అయితే ఈ విధంగా ఎవరైతే చేసుకోలేరు మొబైల్లో క్యాన్వా అని టైప్ చేస్తే ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెకండ్ పిక్చర్లో ఏదైతే కనబడుతుందో ఫర్ యూ, ఇందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. పైన సెర్చ్ బటన్ ఉంది, అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనబడతాయి. ఇక్కడ సిస్టంలో కూడా ఫర్ యూ అనేటువంటి ఉంటుంది. సెర్చ్ వాట్ విల్ యూ డిజైన్ టుడే. ఇక్కడ ఎలిమెంట్స్ మొబైల్లో అయితే ఇక్కడ ఎలిమెంట్స్ ఆప్షన్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ మార్క్ ఉంది. ఇవి ఎలిమెంట్స్ మనం చూసుకోవచ్చు. ల్యాప్టాప్, సిస్టమ్, మొబైల్ ఏది కూడా చేసుకోవచ్చు. యాజ్ ఏ మెగా ఇంపాక్ట్ కన్నా మునుపు అంటే 2 years బ్యాక్ గంపా సార్తో నేను దిగిన ఫస్ట్ ఫోటో ఇది. డేట్ కూడా రాసింది December 22, 25th మెగా ఇంపాక్ట్ హైదరాబాద్. ఇది బిఫోర్ ఇంపాక్ట్ నా జర్నీ. ఆఫ్టర్ ఇంపాక్ట్ నా జర్నీ గంపా సార్తో. ఇక్కడ నా ఫస్ట్ ట్రైనర్ ఫస్ట్ సర్టిఫికేట్ జ్యోతిరెడ్డి గారు, గంపా సార్, శ్యామ్ సార్, ఇక్కడ రవి సార్, శ్రీనివాస సార్. దాని తర్వాత ఫస్ట్ అవార్డు జయప్రకాష్ నారాయణ గారు, శ్యామ్ సార్. బెస్ట్ మెంటర్ అవార్డు దాని తర్వాత గంపా సార్తో సన్నిహిత్యం అంతా ఆఫ్టర్ ఇంపాక్ట్ తర్వాత. ఆఫ్టర్ ఇంపాక్ట్ తర్వాత నా ఎక్స్టెన్షన్స్ కొన్ని వేల మందికి చెప్పడం జరిగింది 2 years లోపల. స్టూడెంట్స్ కాకుండా టీచర్స్ కూడా నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏఎస్పీతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. విత్ తెలంగాణ కాకుండా మహారాష్ట్రలో కూడా నేను సెషన్స్ చెప్పడం జరిగింది పిల్లలకు, అదేవిధంగా టీచర్స్ కూడా. సమ్ ఆర్గనైజేషన్ కూడా అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ఇది లాస్ట్ జూన్లో సిరిసిల్లలో చెప్పినటువంటి టీచర్స్ ఫ్యాకల్టీ ట్రైనింగ్. ఇది సుమారుగా 50-60 మందికి చెప్పడం జరిగింది. రీసెంట్గా లాస్ట్ మంత్ నా యొక్క అవార్డు ఇది. కశ్యప్ గారితో, అదేవిధంగా ఇక్కడ శ్రీపదారామ గారితో లాస్ట్ మంత్ అవార్డు తీసుకోవడం జరిగింది, స్టేట్ బెస్ట్ ట్రైనర్ అవార్డుగా. థ్యాంక్ యూ. ఇటువంటి అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓవర్ టు యూ హోస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సెషన్ లో మొత్తం స్టార్టింగ్ నుంచి బిగినింగ్ అసలు క్యాన్వా ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన క్యాన్వాని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని పిన్ పాయింట్ అసలు ఏమి తెలియని వ్యక్తికి కూడా క్యాన్వాని క్రియేట్ చేసుకొని సైన్ ఇన్ అయ్యి పోస్ట్ ప్రిపరేషన్ చేసి ఇంకా అన్నిటికీ ఇంకా ప్రాసెస్ చేసేస్తారు అన్నట్లు ప్రిపేర్ చేశారు సార్. నాట్ ఓన్లీ మామూలుగా అయితే ఒకటి ఫోన్ లో చెప్తారు, బట్ మీరు రెండిట్లో సిస్టమ్ లో ఎలా చేయాలో ఆపరేషన్ చెప్పారు, సేమ్ యాజ్ ఫోన్ లో కూడా.
దీన్ని బట్టి ఇంకా ఫీడ్బ్యాక్స్ కూడా చాలానే వస్తాయి సార్. అందరూ కూడా పోస్టర్ మేకింగ్ తో పోస్టర్ తో ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్కి. మీకు ఎలా అర్థమైంది అన్నట్టు పోస్టర్ తో చేసి పంపించండి, ఇంకా బాగుంటుంది. మీకు ఎంతవరకు అర్థమైంది కూడా తెలుస్తుంది. ఈ రోజు సెషన్ లోకి వచ్చి ఎంతో మందికి తెలియని విషయాలు, కొత్త కొత్త విషయాలు అందరికి షేర్ చేసి కొత్తగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ రియల్లీ ఎ డిఫరెంట్ సెషన్ అమాంగ్ ఆల్ దిస్ ట్రైనర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సార్ కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకున్నామా సార్? థ్యాంక్ యూ మేడం. ఎస్ యా, అప్పుడే హ్యాండ్ రైజ్ చేసేస్తున్నారు. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గో సార్. చెప్పండి గోస్. మేడం నేను సార్ దగ్గర మాట్లాడాలి, అందుకోసమని హ్యాండ్ రైజ్ చేసింది మేడం నేను. సార్ మీరు 1.5 year లోపల ఇంత పర్ఫెక్ట్ ఇంత మంది ముందర చెప్తుంది కదా సార్, మీరు స్పీచ్ ఇస్తుంది కదా మీరు, అప్పుడు మీకు కూడా స్టేజ్ మీద స్టార్టింగ్ లో ఇంపాక్ట్ రాకంటే ముందు మా వైబ్రేట్ అవుతుండే సార్, హ్యాండ్స్ కానీ భయం అవుతుండే సార్ మీకు? సార్ నాకు ముందు స్టేజ్ ఫియర్ ప్రతి ఒక్కరికి, ఈవెన్ సీఎం అయినా పిఎం అయినా వన్స్ అపాయిన్ టైం వాళ్ళందరికి స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళే. ఓకే సార్. సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా సరే అందరికి ఫస్ట్ టైం స్టేజ్ ఫియర్ ఉన్న వాళ్ళే, ఫస్ట్ టైం మైక్ పట్టంగానే అందరు వణికిన వాళ్ళే. ఈవెన్ నాకు కూడా ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడైతే లేదు. అది ఎలా అంటే ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నది ఏదైతే ఉందో ఇంపాక్ట్, ఇంతకే చెప్పాను ఫస్ట్ వీడియో చూపించాను, అది ఓన్లీ ఇంపాక్ట్ వల్లనే సాధ్యమవుతుంది సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ వీడియో ఆ ఎగ్జాంపుల్ వల్లనే చూపించాము. మనకు ఎన్ని భయాలున్నా ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నిటికీ ఒకే ఒక మార్గం ఇంపాక్ట్ ఫౌండేషన్. రైట్. లాస్ట్ టైం మీ వాల్యూ యాడెడ్ సెషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి, ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు ఇక్కడ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సునీత మేడం చెప్పండి. సార్ చాలా బాగా చెప్పారు సార్. సార్ అది ఇప్పుడు ఒక ఫోటో తీసి ఇంకో ఫోటో పెట్టాలనుకున్నప్పుడు మామూలుగా ఫోన్ లో అయితే ఆ ఫోటోని ఇలా క్లిక్ చేసేసి పక్కకు జరిపితే వెళ్ళిపోతుందా సార్? అది వెళ్ళిపోతుంది మేడం. మనకి ఇంకా ఫోటో కావాలనుకుంటే మన గ్యాలరీలో ఫోటో ఉంటాయి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసి రీప్లేస్ అని బటన్ ఉంటుంది, లేదంటే అప్లోడ్స్ ఉంటాయి, లేదంటే గ్యాలరీ ఉంటుంది. కింద చూడండి, కింద ఐకాన్స్ ఉంటాయి, అక్కడ మనం చేసుకోవచ్చు. ప్రాక్టీస్ వల్ల వస్తుంది, ఒకసారి చేస్తే వచ్చేస్తుంది. చాలా ఈజీ మేడం క్యాన్వా. ఎందుకంటే అన్ని చాలా యాప్స్ ఉంటాయి మనకు అందుబాటులో, బట్ క్యాన్వా అనేటువంటి చాలా ఈజీ ప్రాసెస్. ప్రతిదీ మనం చూడంగానే వచ్చేస్తుంది, చేస్తే కాదు చూస్తే గానీ వచ్చేస్తుంది. ఓకే సార్, ట్రై చేస్తాను సార్. అది ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను సార్, వచ్చేసింది. సెర్చ్ వరకు వచ్చేసింది. నేను బర్త్డే కానీ ఏదైనా ఒక చేసి నేను మీకు పంపిస్తాను సార్, మొబైల్ మీకు పంపిస్తాను ఒకటి. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా ఫస్ట్ పోస్టర్ ఏం చేస్తారంటే థ్యాంక్ యూ అని పెట్టండి. ఫస్ట్ పోస్టర్ థ్యాంక్ యూ అని పెట్టండి. మళ్ళీ మీకు అసైన్మెంట్ ఉండే దీనికి సంబంధించి 4-5 పోస్టర్స్ చేయాలి. బర్త్డే పోస్టర్, వెడ్డింగ్, దాని తర్వాత మీ టీమ్ సంబంధించిన పోస్టర్ చేయాలి ఒకటి. మీ టీంలో 7 members ఉంటారు, మీ మెంటర్స్తో పాటు మీకు పోస్టర్ చేయాలి. మీ ఫొటోస్ అందరు కలెక్ట్ చేసి ఫోటో పంపించాల్సి వస్తుంది. చూడండి. ఎస్ తిరుపతి అయ్య గారు. సార్ ఇప్పుడు అది మనం చేస్తుంటే అది అర్థమవుతుంది సార్, సరిగా రావట్లేదు చేయడానికి అవుతుంటే, అది మొబైల్ ఒకటి ఉంది కాబట్టి. ఇంకేమైనా డౌట్లు వస్తే మళ్ళీ ఎట్లా సార్? ఏది కూడా చూస్తే రాదు, చేస్తేనే వస్తుంది. సార్ అది చేస్తుంటే రాసుకుంటే రాదు, చేస్తేనే వస్తుంది. ప్రాక్టీస్ మొబైల్ ఒకటి ఉన్నందుకు ఇబ్బంది అవుతుంది సార్ జరా. ఓకే, నో ప్రాబ్లం. చేయండి, సెషన్ అయిన తర్వాత చేయండి. అదే డౌట్లు వస్తే మళ్ళీ ఎట్లా సార్? అది అందుకోసమని. నా నంబర్ రాసుకోండి సార్, ఇక్కడ చెప్పండి సార్. నంబర్ అందుకే డిస్ప్లే చేసింది ఉంది, 9490141824. చెప్పండి సార్. 9490141824. సార్ ఫోటో పక్కనే కనిపిస్తుంది చూడండి. ఓకే ఓకే మేడం. 14824. సార్ మన స్కూటీ నుంచే మనకు రోజు ఉంటారు సార్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు సార్ని. సో ఫస్ట్ పోస్టర్ మీరు సార్ది గ్రాటిట్యూడ్ గా ఇంత ఓపిక్ గా మనకు చెప్పారు కదా, ప్రతి ఒక్కరి కళ ఆ ఒక పోస్టర్ చేయాలి, నేను నా ఫోటోతో చేసి సెండ్ చేయాలి, చాలా మందికి ఉంటుంది. సో అలా మీకు కూడా ఈ రోజు సార్ ఎంతో ఓపిక్ గా నేర్పించారు. అది మీరు ఫస్ట్ సార్ కి గ్రాటిట్యూడ్ ఇవ్వండి. తర్వాత మనకు ఒక అసైన్మెంట్ కూడా పోస్ట్ అయింది, 5 చేయాలి అనేసి. అసైన్మెంట్స్ కూడా చేసేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా సార్ మనకు ఎవ్రీడే మనకు అవైలబుల్ ఉంటారు సార్. మన స్ఫూర్తి సారే కాబట్టి
సో సార్ని మీరు అడగచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఏ మెంటర్స్ కూడా అందుబాటులో ఉండరండి. ఓన్లీ స్ఫూర్తి మెంటర్స్ మాత్రమే 24/7 అందుబాటులో ఉంటారు. మీరు ఏ నైట్ 2 o'clock మెసేజ్ చేసినా మీకు రిప్లై వస్తుంది. ఓకేనా? వండర్ఫుల్ సెషన్ సార్. నిజంగా చాలా ఇది బయట అయితే మనం ఎంతో పే చేయాలి. ఇంత ఓపికగా కూడా చెప్పారు అసలు. ఇంత మనం అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్ కి మళ్ళీ రిపీట్ వెనక్కి వెళ్ళి మళ్ళీ చూపించి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చెప్పి ఇలా ఎవరు చెప్పరు. సో ఇంత ఓపికగా మనకు ఓన్లీ ఒక స్ఫూర్తిలోనే నేర్పిస్తారు. అంటే మన స్ఫూర్తి నుంచి సార్ లక్ష్మణ్ సారు నేర్చుకున్నారు. చూసారు కదా సార్ యొక్క జర్నీ ఎలా ఉందో, ఎంత వండర్ఫుల్ గా ఉందో. 1.5 year లో సార్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారో. కాబట్టి మీకున్న డౌట్స్ కూడా ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటాయి. ఇక్కడ అవుతుందా కాదా, మనం నేర్చుకోగలమా లేదా, మనం ట్రైనర్స్ అవుతామా లేదా, స్టేజ్ ఫియర్ పోతుందా లేదా, ఈ డైలమా కూడా వద్దు. ఖచ్చితంగా మీరు ఫీడ్బ్యాక్స్, అసైన్మెంట్స్ డైలీ వీడియో ఆన్ చేసుకుని కూర్చుంటూ ఉండండి. ఖచ్చితంగా మీరు కూడా మరో లక్ష్మణ్ సార్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫీడ్బ్యాక్ అందరు ఇవ్వండి. సార్ ఫోటోతో మీకు గ్రూప్ లో ఒక ఫోటో పెట్టాం సార్ది. సార్ ఫోటోతో మీరందరూ కూడా పోస్ట్ చేసి పంపించండి. ఓకేనా? పోస్టర్ ఫీడ్బ్యాక్, దాని తర్వాత వీడియో ఫీడ్బ్యాక్. నచ్చితే ఆడియో ఫీడ్బ్యాక్, బాగా నచ్చితే వీడియో ఫీడ్బ్యాక్, అసలు నచ్చకపోతే ఏం కూడా అవసరం లేదు. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. అలా ఏం ఉండదు సార్. మీకు వీడియో ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నచ్చకుండా ఎవరికి ఉంటుంది సార్?